ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఒకటి సోషల్ మీడియా కేసులు అది ఇన్ని రోజులు నడిచినాయి. అయితే వాటిలో ఇప్పుడు కొంత చిన్న మార్పు వచ్చేటప్పటికి ఆర్జీవీకి బెయిలు, సజ్జల భార్గవ్కి యాంటిసిపేటరీ బెయిలు, సజ్జల రామకృష్ణారెడ్డికి యాంటిసిపేటరీ ఇవి వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొత్త రకం కేసులు రావాలి. అందులో ఒకటి విడుదల రజనీ మీదన ఎవరి దగ్గర డబ్బులు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారన్నటువంటిది విజిలెన్స్ ఇస్తుంది నివేదిక. ఇప్పుడు అట్లాగే పెద్దిరెడ్డి చాలా చోట్ల విద్యుత్ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. వీటిట్లలో డబ్బులు వసూలు చేశారన్నట్టు సాధారణంగా ఎవరు చెప్పాలా? ఉద్యోగం తీసుకున్నవాడు చెప్పాలి. అలా తీసుకుని నేను డబ్బులు ఇచ్చి వచ్చాను అంటే వాడు ఉద్యోగం పోతుంది. కాబట్టి వాడు ఎవడు చెప్పలేడు. తీసుకోలేదా, తీసుకున్నారా, అది పెద్దిరెడ్డే తీసుకున్నాడా లేకపోతే ఆయన పేరు చెప్పి ఇంకెవరైనా తీసుకున్నారా, ఇది ఎవరని చెప్పలేము. బేసిక్గా అయితే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ వెనకాల లంచాలు తీసుకున్నారు, ఇది పెద్దిరెడ్డే పాత్ర అన్నటువంటి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు పెద్దిరెడ్డి మీద కేసు పెట్టాలి అన్నటువంటిది సిఫార్సు చేసింది. సాధారణంగా ఈ కేసు పెట్టినా నిలవదు. ఎందుకు అంటే ఎవరు మా చేశారు అన్నటువంటిది చెప్పరు. కానీ ఇప్పుడు ఇందులో చిన్న లాజిక్ అయిపోయింది. తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశాన్ని నమ్ముకున్న అభిమానులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇప్పుడున్న వాళ్ళని కొంతమందిని తీసేసేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే చాలా ఏరియాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో రోడ్డు ఊడ్చే కాంట్రాక్టుల నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉంటున్నాయో అట్లా ఈవెన్ కరెంటు బిల్లులు ఇచ్చేటటువంటి సంస్థల దాకా అనేక చోట్ల తెలుగుదేశం వాళ్ళ చేతులకు ఆ కాంట్రాక్ట్లు వెళ్ళిపోయినాయి. అట్లాగా ఇప్పుడు ఈ ఉద్యోగాలు కూడా ఆ విధంగా డైవర్ట్ చేసేటటువంటి చర్యలకి ఇదిగో ఆ నివేదిక వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టడం. ఇప్పుడు మొన్న ఈ మధ్యన తెలంగాణ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళేమో 30 మంది 40 మంది ఉంటే వాళ్ళకి ఎవరికి యాక్షన్ తీసుకోలేదు. 950 మందిని ఇక్కడ ఆంధ్రాలో తీసిపడేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటుందనేది. ప్రస్తుతం ఏంటంటే రాజ్యాలు మారినప్పుడు ఎట్లయితే ఆ రోజుల్లో సర్వం మారిపోవడమో అట్లాగా ఇప్పుడు సరికొత్తదైనది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొత్తం మారిపోవాలి అంటే గ్రౌండ్ లెవెల్ ఉద్యోగాల నుండి రేషన్ డిపోల దగ్గర నుంచి అన్నీ మారిపోయి మా వాళ్ళు రావాలి అన్నటువంటి కోణంలో నుంచి నడుస్తుంది.